అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎట్లున్నారు దోస్తులు? మరి మీరందరూ చలి కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది కదూ. ఎవరైనా ప్రొద్దున్నే లేస్తే బయటికి వెళ్ళకండి దోస్తులు. సూర్యోదయానికి ముందు ఉండే మంచులో డస్ట్ చాలా ఉంటుంది దోస్తులు, పొల్యూషన్ ఉంటుంది. సో ప్రొద్దున్నే లేచినా ఇంట్లోనే ఉండండి దోస్తులు. తప్పనిసరిగా వెళ్ళాలంటే మాస్క్ ధరించండి, మన కళ్ళకి కూడా మంచిది కాదనుకోండి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 139కి వచ్చేసాము. మరి పార్ట్ 139లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, గట్లనే మీ బంధుమిత్రులకు షేర్ చేయాలి. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి దోస్తులు. హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? మూవీ చాలా బాగుంది కదా బంటి? నీతో కలిసి చూశానుగా, చాలా చాలా బాగుంది. నీకు మూవీస్ అంటే ఇష్టం లేదుగా, ఎందుకు వచ్చావు మరి? ఫస్ట్ బావ అడిగితే రానని చెప్పాను, నువ్వు వస్తున్నావని చెప్పాడు, అందుకే వచ్చాను. ఈ మూవీ నాకు చాలా మెమరబుల్ బంటి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నాకు. నాకు కూడా. పెళ్ళికి ముందే చూసాం కదా. మనం చాలా లక్కీ బంటి కదూ. చాలా అంటే చాలా. నేనైతే సరే వెళ్ళు, చీకటి అవుతుంది. ఆహా, నేను వెళ్ళను, నీతో పాటు మీ ఇంటికి వచ్చేస్తాను. పిచ్చా నీకేమన్నా? ఇంట్లో అన్నయ్య ఉన్నాడు. ఉంటే ఏంటి, కబుర్లు చెప్పుకుందాం. నాకేమైనా డౌట్స్ ఉంటే చెప్పు. ఇప్పుడు వద్దు, ఇంకెప్పుడైనా. ఎందుకు బంటి, మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఛాన్స్? ఇప్పుడు అక్కడికి అందరు వస్తారు, పార్టీ గుర్తులేదా? అవును కదూ, మీ ఇంట్లోనేనా? అక్కడే అని చెప్పాడు రాజన్న. నువ్వు వెళ్ళు. అలాగే బంటి, నువ్వు కూడా డ్రింక్ చేస్తావా? నాకు అలవాటు లేదని చెప్పానుగా. నిజం చెప్పు. నో అంటే నో. ఎప్పుడైనా స్టార్ట్ చేయాలనిపిస్తే నీ పర్మిషన్ తీసుకొనే స్టార్ట్ చేస్తాను, ఓకేనా? నా పర్మిషన్ ఏం అవసరం లేదు, నీ ఇష్టం బంటి. ఇవన్నీ ఎవరు తెప్పించారు? నేనేమీ ఇవ్వలేదు షేర్. మీరు అడిగినా నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. నువ్వు ఇవ్వాల్సిన అవసరమే లేదు బ్రో. ఎంజాయ్ ద పార్టీ. ఏం అవసరం లేదు శరత్ బ్రో, మొత్తం స్పాన్సర్షిప్ అంతా మా బావ సురేష్ బావ. బావకి నేను పార్టీ ఇస్తానన్నప్పుడల్లా బావనే పెడతాడు. ఇప్పటి నుంచి మనం అంతా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంత మంచి ఫ్రెండ్స్ని నేను ఎక్కడా చూడలేదు. అరే బంటి, రారా, నువ్వు కూడా ఒక పెగ్గి. వద్దొద్దు, వాడు చిన్న పిల్లాడు, వద్దు. ఏం కాదు బంటి, దా, నేనున్నా కదా. వద్దు బావా ప్లీజ్, మళ్ళీ ఎప్పుడన్నా టేస్ట్ చూసావా బంటి? లేదు రాజన్న, నాకు అంతగా ఇష్టం లేదు. చూద్దాంలే. మీనాక్షి ఏమన్నా తిడుతుందని భయమా? వామ్మో, మీనాక్షి టాపిక్ తీసిండ్రు. వీళ్ళు ఎట్లుంటారో ఏమో ఇప్పుడు. మాట్లాడుకున్నంతా మర్చిపోతే బాగుంటుంది. మీనాక్షియా? మీనాక్షి తిడితే బంటి భయపడతాడా? అదేం సిల్లీ రీజన్. ఎంతైనా తాగండి, ఏమన్నా మాట్లాడండి, నా మిన్ను గురించి ఎవరైనా మాట్లాడితే చంపేస్తాను. డూ యూ అండర్స్టాండ్? ఓకే బావా, సారీ. ఓ, ఇంతకీ మీనాక్షి ఎవరు? మీనాక్షి నా చెల్లి, నా ముద్దుల తల్లి, నా బంగారు తల్లి. మీనాక్షికి బంటికి ఏంటి సంబంధం? ఏమో. అవును బ్రో, ఈ మీనాక్షికి బంటికి ఏంటి సంబంధం? సారీ బావా, నీకు తెలీదు ఇంకా. నాకే తెలీదా? ఏం తెలీదు, నాకు అన్నీ తెలుసు. శరత్ బ్రో, చేప ముక్క కావన్నా, చికెన్ ముక్క కావన్నా? ఏదైనా ఓకే, కానీ డబ్బులైతే నేను ఇవ్వలేను. ఇవ్వద్దు బ్రో, ఇవ్వద్దు. నేను పిల్లనిస్తున్నా, పార్టీ కూడా నేనే ఇస్తా. పిల్లనా? ఓరి దేవుడో, ఎక్కడి దాకా పోతుందో ఏమో ఇది. ఏంటి బంటి? ఏం లేదు బావా, ఏదో అన్నావు, నాకు వినిపించింది. ఏం లేదు బావా, ఇంకా ఏదైనా అవసరమైతే తీసుకొస్తానని.
ఓ, అయితే ఐస్ క్యూబ్స్ పట్టుకోనరా. అక్కడ ఉన్నాయి బావా. ఉన్నాయి కదూ. ఓకే. రాణి నా రాణి. రాణి. రాజు రాణి. బెస్ట్ పేరు. చెప్పు బ్రో, మీ లవ్ స్టోరీ. నాదేం పెద్ద లవ్ స్టోరీ కాదు. పెళ్ళయ్యాకే లవ్ స్టోరీ మొదలైంది. పెళ్ళి కాకముందు ఉంది లవ్ స్టోరీ, కాకముందు అయినాక రెండు లవ్ స్టోరీలా. పెళ్ళి కాకముందు నుంచి ఉన్న లవ్ స్టోరీ వేరే ఉంది. బ్రో, రాణి ఒక్కతే నా లవ్, ఎవ్వరు కాదు. నీ లవ్ గురించి కాదు బ్రో నేను అనేది. మరి నీ లవ్వా? కాదు బ్రో, సరిత రాణి లవ్. అది పెళ్లి కాక ముందు నుంచేనా? పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్యూర్ లవ్ స్టోరీ వాళ్ళది. రాణి సరిత లవ్ స్టోరీ. వావ్. నీ రాణి గురించి చెప్పు బ్రో, తర్వాత సరిత గురించి నువ్వు చెప్పు బ్రో. ఏం చెప్పమంటావు బ్రో నా రాణి గురించి? నేనంటే దానికి చచ్చేంత ప్రేమ. మరి నీకు లేదా చచ్చేంత ప్రేమ? నాకు రాణి అంటే ప్రాణం. బట్ నన్ను విడిచిపెట్టి కాలితో తన్ని వెళ్ళిపోయింది. విడిచిపెట్టిందా? కాలితో తన్నిందా? నేను వద్దన్నా వెళ్ళింది. స్వప్న కూడా నేను వద్దన్నా వెళ్తుంది కదా బ్రో, నీ చెల్లెలు. అవును కదా, అందరూ పుట్టేంటికి అలా వెళ్ళిపోతారు. అయితే అది కామనే. నా రాణి నా మీద అలిగింది. వెళ్ళి తనకి సారీ చెప్తాను, కాళ్ళు పట్టుకొని ఐ లవ్ యూ చెప్తాను. రాణి వస్తున్నా రాణి. వెరీ గుడ్. కాళ్ళు పట్టుకుంటావా ప్రేమ కోసం? అవును, తప్పేముంది? నా రాణి కాళ్ళు నేను పట్టుకుంటా, నా చెల్లి కాళ్ళు నువ్వు పట్టుకో బావా. నీ చెల్లి కాళ్ళు నేను పట్టుకోవాలా? ఓకే, పట్టుకుంటా. అందులో ప్రేమ ఎక్కడ ఉంది? అంతా ట్రాష్. నువ్వు చెప్పు బ్రో సరితక్క గురించి. ఓ సరితక్క. సరితక్కకు నేను చాలా అన్యాయం చేశాను. తనని చాలా బాధ పెడుతున్నాను. అత్త మామ ఏ ఆదరణ లేదు తనకి. అత్త మామ ఎందుకు బ్రో, నువ్వు ఉంటే చాలదా? నేనెక్కడ ఉంటాను? 24 గంటలు ఆఫీస్లోనే ఉంటాను కదా. చచ్చిపోతాను అక్కడే. ప్రాణం పోయేటప్పుడు కూడా అక్కడే ఉంటానేమో. నా సరిత ఎప్పుడు అడుగుతుంది ఒకరోజు లీవ్ పెట్టు శరత్ అని. మరి పెట్టచ్చుగా బ్రో, అసలే తను ప్రెగ్నెంట్. అంత అదృష్టం దానికెక్కడుంది? నేను ఒక్కరోజు లీవ్ పెడితే వారం రోజుల శాలరీ కట్, తినడానికి తిండి కట్, ఈ కిరాయి కొంప కూడా దిక్కుండదుగా. ఏ గుడిసె కట్టుకొని బతకాలి. ఏం ఆఫీస్ బ్రో నీది? ఎక్కడ వర్క్ చేస్తున్నావు? ఇక్కడే బ్రో, ఏదో లత్కూర్ ఆఫీస్లో. మా మేనేజర్ గాడు ఒక పెద్ద అవులేగాడు. జీతం ఇయ్యడు కానీ గొడ్డు చాకరీ చేయించుకుంటాడు. వాడి పనంతా నాకే చెప్తాడు. ఇంకా ఎన్నాళ్ళో పట్టదు నాకు పిచ్చోన్ని అయిపోవడానికి. అంత స్ట్రెస్ ఎందుకు బ్రో, రిలాక్స్. రిలాక్స్ కావడానికి నాకు టైం ఎక్కడిది బ్రో? టైం అంతా ఆఫీస్లోనే. తిండి ఆఫీసే, నిద్ర ఆఫీసే, చావు బతుకు అన్నీ ఆఫీసే. మరి పెళ్ళెందుకు బ్రో నీకు? అదే కదా, పెళ్ళి ఇప్పుడు పిల్లలు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. నా చావు నేను చేస్తాను. బ్రో డోంట్ వరీ, మై హూనా. థ్యాంక్ యూ ఫ్రెండ్. అప్పుడప్పుడు వచ్చి ఇలా పార్టీ ఇస్తే
నా స్ట్రెస్ అంతా పటాపంచలైపోతుంది. పార్టీ కాదు బ్రో, పార్టీలు ఎప్పుడూ ఉంటాయి. నేను ఈ ప్రొఫైల్ చూశాను, ఎక్సలెంట్, 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ని తీసి మడిచి పెట్టుకోమంటాడు మా మేనేజర్ గారు. మడిచి వాన్నే పెట్టుకోమను బ్రో. అలాగే చెప్పాలని ఉంటుంది కానీ చెప్పలేను. చెప్తే నా జాబ్ హుష్కాకి. నీ జాబ్ ఎక్కడికి పోదు. నా కంపెనీలోని ఒక వింగ్కి నిన్ను మేనేజర్ని చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మిస్టర్ శరత్. జోక్ బాగుంది బ్రో, సూపర్. నేనేది చెప్పినా సీరియస్. ఐఎమ్ నాట్ ఎ జోకర్. బావా నిజమా? తాగిన మత్తులో మాట్లాడుకుంటున్నామా? నిజమే బ్రో. ఇప్పుడు కాదు, నీ ప్రొఫైల్ నేను ఎప్పుడో చూశాను. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నాను, ఇప్పుడు కుదిరింది. ఉమ్, నిజమా? నీ జీతం నెలకు 2 లక్షలు. ఓకే, 2 లక్షలా? నేను 10 ఏళ్ళు కష్టపడితే పొదుపు చేస్తే 2 లక్షలు అవుతుంది. అది నెలకు 2 లక్షలా? అయితే ఇది ఖచ్చితంగా కామెడీయే. బావ ఏది చెప్పినా నిజమే చెప్తాడు బ్రో. ఏం బావా? నేను ఏది చెప్పినా సీరియస్. ఐఎమ్ నాట్ ఎ జోకర్. గ్రేట్ బ్రో. మాటలు మాట్లాడుకోవడానికి సూపర్ ఉంటాయి. కంటిన్యూ. రేపు ప్రొద్దున కల్లా నీకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. ఎప్పుడో పంపించేవాడిని, ఒక మాట నిన్ను అడిగి పంపిద్దాం అనుకున్నా. బ్రో నీ కాలేవి బ్రో, నా జన్మ ధన్యమైంది బ్రో. ఈ విషయం నా సరితకి చెప్తే ఎగిరి గంతేస్తుంది. చెప్పు సరితక్కకి, నేను సరితక్క ఫ్యాన్ని. బావా ఏయ్ సరితక్క ఫ్యానా? నా ఫ్యాన్ అనుకున్నా. సారీ సార్. మీరు చెప్పేది నిజమే అయితే మీకు ఒక 100 కొబ్బరికాయలు కొడతాను. నాకా కొబ్బరికాయలా? మీరే నా దేవుడు, మీరే నా సర్వస్వం. నా బావ నా దేవుడు. సరితక్క చాలా గ్రేట్, కైండ్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. సరితక్క ఫ్యాన్స్ అసోసియేషన్. బావా ఏయ్ థ్యాంక్ యూ బ్రో. చాలే ఇక స్టఫ్ అందుకో. బ్రో నేను పార్టీ ఇయ్యలేని పరిస్థితి అని చెప్పాను కదా. నా ఫస్ట్ శాలరీ తోటి మనందరం పార్టీ చేసుకుందాం. పండగ చేసుకుందాం. నీ ఇష్టం ఉన్నప్పుడు ఆఫీస్కి రా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకో. వింగ్ మొత్తం నీకే అప్పచెప్తున్నా. దాన్ని డెవలప్ చేసే బాధ్యత నీది. షూర్ బ్రో. సంవత్సరం తిరిగేలోపు దాన్ని ఎక్కడికి తీసుకెళ్తానో చూడు. బ్రో ఇంకో చిన్న రిక్వెస్ట్ బ్రో. చెప్పు బ్రో. మనం ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్, నో మొహమాటాలు. అండర్స్టాండ్ బ్రో? ఏం అనుకోకు బ్రో ఇలా అడుగుతున్నానని. ఇప్పుడే చెప్పానా బెస్ట్ ఫ్రెండ్స్ అని? నేను అలుగుతున్నాను బ్రో, బొంగమూతి పెడుతున్నాను బ్రో. సారీ బ్రో. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో సారీ ఏంటి? మళ్ళీ బొంగమూతి పెడుతున్నాను. వద్దు బ్రో, నేను అడగనులే. అడగకపోతే ఇప్పుడే ఇక్కడే నీ జాబ్ పీకేస్తాను బ్రో. అంత మాట వద్దు బ్రో, అడుగుతాను. అది బెస్ట్ ఫ్రెండ్ లెక్క అంటే. నీ పళ్ళు చాలా బాగున్నాయి బ్రో. అదేనా నువ్వు అడగాలనుకుంది? కాదు బ్రో, బంటిది ఫైనల్ ఇయర్ బ్రో. ఇది
బంటికి కూడా ఒక మంచి జాబ్ ఇప్పియు బ్రో. వాడు చాలా క్లెవర్, బాగా చదువుతాడు. చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు బ్రో. వాడి టాలెంట్ చూపిస్తాడు. నాకన్నా 1000 రేట్లు ఎక్కువ తెలివి ఉంది బ్రో వాడికి. ప్లీజ్ బ్రో. బంటి బంటికి జాబ్ నేను నా ప్లీజ్ ప్లీజ్ బ్రో. నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా బంటికి ఇవ్వు బ్రో. వాడి టాలెంట్ చూపిస్తాడు నీకు. అయినా బంటికి ఒకరు జాబ్ ఇవ్వడం ఏంటి? ఇంత టాలెంట్ ఉంది బంటికి. వాడే పెద్ద కంపెనీ పెడతాడు చూడు. లేదు బ్రో, అవన్నీ మా మధ్యతరగతి కుటుంబానికి వీలు కాదు. కంపెనీ కాదు కదా, కంపెనీలో కాలు పెట్టే స్తోమత కూడా లేదు మాకు. బాధపడకు బ్రో, నేనున్నాను. ఇస్తావా బ్రో? చిన్న జాబ్ ఇవ్వడం ఏంటి బ్రో? బంటితో ఒక కంపెనీ పెట్టిస్తాము. డాడీ నేను ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నాము. ఇంకా నెల రోజులు అంతే. మళ్ళీ జోక్ చేస్తున్నాడు బ్రో. జోక్ కాదు బ్రో. బంటి అండ్ మీనాక్షి ఎంటర్ప్రైజెస్ కంపెనీ చూడు. మొన్న పేపర్లో వచ్చింది, చూడలేదా? చూశాను. అది మీదేనా? ఎస్, దానికి వీడే బాస్. అదేంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థమైతలేదు. నా తమ్ముడికి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? బ్రో కూల్, కూర్చో. లేదు, మీరంతా ఏదో దాస్తున్నారు. బంటి అంటున్నారు, మీనాక్షి అంటున్నారు. ఆ కంపెనీ బంటి అండ్ మీనాక్షి ఎంటర్ప్రైజెస్ అంటే? బ్రో, ఐ లవ్ యూ బ్రో. కూర్చో. లేదు, నేను కూర్చోను. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? శరత్ బ్రో, నేను చెప్తున్నాను విను. బంటి ఇంకా మీనాక్షి లవ్ చేసుకుంటున్నారు. వాట్? లవ్ చేస్తున్నారా? బంటి అలాంటి వాడు కాదు. అంటే నా మీనాక్షి అలాంటిదా? సారీ బ్రో, నేను మీనాక్షిని ఏమనట్లేదు. అన్నయ్య, నీకు ఎప్పటి నుంచో చెప్పుదాం అనుకుంటున్నాను. మీనాక్షి నేను లవ్ చేసుకుంటున్నాం. ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ వయసు ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? ఏట్, ఈ వయసుకి జాబులు చేయొచ్చు కానీ లవ్ చేయకూడదు. వద్దు బంటి, బ్రేకప్ చెప్పేసి మీనాక్షికి. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో. బాగా చదువుకున్నావుగా, కోట్లు సంపాదించు, కష్టపడు. ఎవరినో ఒకరిని చేసుకో. జీవితం బర్బాదు చేసుకో నా లెక్క. ఏంది బావా, మళ్ళీ చెప్పు. జీవితం నాలాగే సంకనాకి పోయేటట్టు చేసుకో బంటి అని చెప్తున్నా. నా జీవితం ఎట్లాగో సంకనాకింది, నీ జీవితాన్ని కూడా సంకనాకించుకో బంటి. మీ అన్నయ్యకు అదే కావాలేమో. నీ సంకనాకిన జీవితాన్ని చూసుకుంటే ఎంజాయ్ చేస్తాడు. ఆల్ ద బెస్ట్ శరత్ బ్రో. ఏమంటున్నావు బావా? ఏం చెప్పాను, నా బెస్ట్ ఫ్రెండ్ కూర్చుంటేనే చెప్తాను. శరత్ బ్రో, కూసో బ్రో. నా చెల్లె జీవితం. నీ చెల్లె జీవితం శరత్ బ్రో కూసునుడు మీద ఆధారపడి ఉన్నది. నాకైతే తెలియదు, నీ ఇష్టం. బ్రో నీ కాలు మొక్కుతా బ్రో, కూసో బ్రో. బంటి మీనాక్షి ప్రేమించుకుంటే ఏమైంది బ్రో ఇప్పుడు నీకు? ఎందుకంత కోపం బ్రో? ఇన్నేళ్ళైతుంది బావా, నాకు ఒక్కసారి కూడా నీకు జాబ్ ఇప్పిస్తా మా కంపెనీలో అనలేడు. నీకు ఇవన్నీ చేస్తున్నాడు బ్రో బంటి కోసం. లైఫ్ సెటిల్ అవుతుంది బ్రో. సరితక్క కూడా సంతోషపడుతుంది. పుట్టే పిల్లలు అందరి గురించి ఆలోచించు బ్రో. అందుకేనా మీ అమ్మ వాడిని చదివిస్తోంది? బ్రో నీ కాలు మొక్కుతా బ్రో. చదివిస్తే మంచిదే కదా బ్రో. వాళ్ళ స్టేటస్ తెలుసు కదా బ్రో నీకు. వాళ్ళే బంటిని పెళ్లి చేసుకుంటామంటున్నారు. నీకు ఇంకేం కావాలి బ్రో? బంటి లైఫ్ సెటిల్ అవుతోంది. ఒకసారి ఊహించుకో, నీ లైఫ్ కూడా సెటిల్ అయినట్టే.
నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించు బ్రో. నువ్వు కూడా ఆలోచించుకో బ్రో. ఇదే జాబ్ కంటిన్యూ చేస్తే 4 నెలల్లో నీకు బీపీ, హార్ట్ అటాక్, షుగరు, క్యాన్సర్ వచ్చుడు ఖాయం. సరితక్క నీకు ఉట్టబోయే కొడుకో కూతురో ఎందుకు శరత్ బ్రో జీవితం నాశనం చేసుకుంటావు? ఆలోచించు. ఆలోచిస్తే తంతే బూరెల బుట్టలో పడ్డట్టుంది నా పరిస్థితి. ఇంకేంటి బ్రో, బొంగమూత ఎందుకు మరి? హ్యాపీ ఎంజాయ్. ఒక్కటి చెప్పండి, ఆ మీనాక్షి ఏం చదువుతోంది ఇప్పుడు? ఇంటర్మీడియట్ ఎంపీసీ. అదేదో ఐఏఎస్ ఐపీఎస్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అని చెప్పినట్టు చెప్తావేంది బ్రో? పోకిరి సినిమాలో కదా మహేష్ బాబు ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు. ఇంటర్మీడియటా? ఇంటర్మీడియట్లో లవ్ ఏంటి బ్రో? నిజం చెప్పు శరత్ బ్రో. బంటిన కూర్చో. నిన్ను నిల్చోబెడితే నా మీను ఫీల్ అవుతుంది. నేను నిన్ను ఒకటి అడుగుతాను శరత్ బ్రో, నిజం చెప్పు. రాజు నువ్వు కూడా. అడుగు బావా. కరెక్ట్ ఆన్సర్ చెప్తే నాకు మీ కంపెనీలో జాబ్ ఇస్తావా? నీకా? నీకు సస్తే ఇయ్యా. ఎందుకు బావా నా గాలి గట్ల తీసేస్తున్నావు? ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. శరత్ బ్రో రెడీయా? అడుగు బ్రో. నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇస్తా. కానీ ఇంటర్మీడియట్ లవ్ ఏంది బ్రో? ఇచ్చెక్కుతోంది నాకు. నువ్వు ఇంటర్ చదువుతున్నప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి చెప్పు? అమ్మాయిల వంక అస్సలు చూడలేదా నువ్వు? నిజం చెప్పు బ్రో. సరితక్క మీదొట్టు. అంటే బంటి ముందట చెప్పానా? చెప్పు బ్రో, దమ్ముంటే చెప్పు. అంటే మనకు అప్పుడే ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. హార్మోన్స్. నా తప్పేం లేదు. ఎంతమందిని చూసావు? ఎంతమంది నచ్చారు? ఒక 20, 30, 50 లెక్క పెట్టలేదు బ్రో. ఇప్పుడు ఆ కౌంట్ కావాలా? అంతమందిని చూసావు. నా బంటి మిన్ను అలా కాదు. వాళ్ళు ఎవ్వరిని చూడరు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. అది వాళ్ళ లవ్ స్టోరీ. వాళ్ళు జీవితాంతం ఎంత హ్యాపీగా ఉంటారో చూడు. అంటే వాళ్ళ డెసిషన్ మారిపోతే? ఆ మీనాక్షి డిగ్రీకి వచ్చాక నాకు బంటి అంటే ఇష్టం లేదు, ఇంకొకరిని లవ్ చేస్తున్నానని చెప్తే అప్పుడు వీడి ఆశలు ఏమైపోతాయి? లేకపోతే వీడే అలా చేస్తే మీనాక్షి ఆశలు ఏమైపోతాయి? నో, నా మిన్ను ఎప్పుడు అలా చేయదు. మిన్నుకి బంటి అంటే ప్రాణం. బంటి అలా చేస్తాడా? అలా చేస్తే బంటిని ఫసక్ సంపి పాడదొబ్బుతా. నువ్వు చెప్పు రాజు, ఇంటర్మీడియట్లో నీకు క్రష్ ఉందా లేదా? అన్నీ ఎందుకు అడుగుతున్నావు బావా? అందరికీ ఉంటుంది. అసలు క్రష్ లేని వాళ్ళు మనుషులే కాదు నన్ను అడిగితే ఇంటర్మీడియట్ ఏజ్లో. ఆహా, చాలామందికి ఉండదు. ఎవరికి లేదు చెప్పు? నా ఫ్రెండ్స్కి చాలామందికి లేదు. నాకు కూడా లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నట్టు నీ ఫ్రెండ్స్ కూడా అబద్ధం చెప్తున్నారు. యు ఆర్ ఏ లయర్. అబద్ధాలు చెప్పేవాడిని మేనేజర్ చేస్తాను అనుకున్నానా? లేదు బ్రో, లేదు లేదు. నువ్వు చెప్పింది కరెక్టే. అందరికీ ఉంటుంది ఆ టైంలో క్రష్. అది అట్లరా దారికి. బావా నా సంగతి ఏంటి బావా? నన్ను ఎందుకు ఇలా పురుగుని తీసి పడేసినట్టు పడేస్తున్నావు? నాకు నీ కంపెనీలో జాబ్ ఇస్తే ఎప్పుడో సెటిల్ అయ్యేటోని కదా బావా. నో, నేను నా కంపెనీలో అడుగు కూడా పెట్టనివ్వను. బావా ఇంత అన్యాయం చేస్తావా బావా ఈ బామ్మర్దికి? ఎందుకు బావా? నేను వచ్చినప్పుడల్లా బాటిల్ నువ్వు ఏదంటే అది తెప్పిస్తా కదా బావా. ఇప్పుడు కూడా ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా బావా. ప్లీజ్ అట్లా అనకు బావా, నేను తట్టుకోలేను. నువ్వు చచ్చిపో, అయినా నా కంపెనీలో నేను అడుగు పెట్టనియా. అట్లా అనకు బావా, ఎందుకో చెప్పు బావా. నేను చెప్పా, లాస్ట్కి చెప్తా. ఇంకెంతసేపు బావా చెప్పు. ఇంకెక్కువ లాగ్ చేస్తే జనాలు చంపుతారు. అయితే శరత్ బ్రో నవ్వాలి, నవ్వుతూనే చెప్తా.
ఓ సరతన్నా నీ కాలు మొక్కుతానే నవ్వే కొంచెం నవ్వే, నీకు పుణ్యం ఉంటుంది నవ్వే. నీకు గంత పెద్ద జాబు నీ బంటికి గంత పెద్ద లైఫ్ ఇస్తా అంటాడు కానీ అయినా నవ్వకి ఇట్లా చూస్తానవేంది నవ్వే. మళ్ళీ ఏమైందే బుంగమూతి పెట్టినావు? నాకు ఏడుపు వస్తుంది. అయ్యో ఎందుకు ఏడిపస్తుంది? నీకు పుణ్యం ఉంటుంది నవ్వే. సురేష్ బ్రో నాకు ఇంత పెద్ద సాయం చేస్తున్నాడు. ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నీకు పుణ్యం ఉంటుంది ఆనంద బాష్పాలు తర్వాత ఇడుచుకోవే, ఇప్పుడైతే నవ్వే. నవ్విండు నవ్విండు శరతన్న నవ్విండు. బావా శరతన్న నవ్విండు. శరత్ బ్రో నవ్వుతే నీ భార్య పనులు ఎందుకు చూపించుతున్నావు నాకు? మొయ్ మళ్ళీ అదే మాట. నేనేం తప్పు చేసిన బ్రో? నీ చెల్లెని నాకు ఇచ్చి గొంతు కోసినావు కదరా, గదే నువ్వు చేసిన పెద్ద తప్పురా. నా జీవితాన్నే నాశనం చేసినావు. హూ నీకు నేను జాబ్ ఇస్తానరా ఇంకా? అవులే మొక్కపోడా. దానికి నా తప్పేమున్నది బావా అందులో? నీ చెల్లెని నా బతుకు సంక నాకు ఇస్తాందిరా. నువ్వు దానికి అన్నవైనావు కాబట్టి నిన్ను నా కంపెనీలో అడుగు పెట్టనియా. ఖబర్దార్. గట్లా అనకే బావా, ఎంతైనా నేను నీ బామ్మర్దినే, గట్లా అనకు. ఎంతైనా నువ్వు నా పెళ్ళ అని అన్నావు, నేను గిట్లనే అంట. చల్ దొబ్బెయ్. దొబ్బే అన్న బావా, పోతా మరి. దుబ్బే అంటే గా దొబ్బే కాదు బే. నువ్వు దొబ్బెత్తే నాకు గిడ సర్వింగ్ ఎవడు చేస్తాడు? మూసుకొని కూసో అని చెప్తున్నా. రిలాక్స్ రిలాక్స్, కూల్ కూల్. కూలైనా కూలైనా. ఇప్పుడు ఇస్తావా బావా నాకు జాబు? చల్ ఓడ్రా నువ్వు అవలే కానివి. నీకు నేను జాబ్ ఎందుకు ఇస్తాబే? బావా అట్లనే బావా బావా అనుకుంటే వెనక తిరుగు. ఇగో గీ సీసాల నుంచి 2 సుక్కలు నోట్లో పోతా గంతే. దాంతకు మించి నీకేం చెయ్య నేను. డూ యూ అండర్స్టాండ్? అండర్స్టాండ్ అండర్స్టాండ్. మీ అమ్మ మీ చెల్లి పోయి వాళ్ళిద్దరు నడకపో జాబు. ఆగు బావా, మా చెల్లెకు మా అమ్మకు నీ సంగతి చెప్పి నీ పని చెప్తావు. పంది ముఖాలు పందులు వన్నట్టు వన్నారు, పందులు లెక్క తిన్నారు పన్నారు. ఏందిరా అని ఏమో అంటున్నావు? నేనేమంట, ఒకతేమో సోఫా ఆక్రమించింది, ఒకతేమో మంచం ఆక్రమించింది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏడ కూర్చుంటారో ఏమో. ఏంది వదిన? ఏం లేదు స్వప్న, గిడ కూర్చుందామంటే ఒక కుర్చీ ఉండాలి కదా, కుర్చీ ఏడ వారేసిండ్రని చూస్తున్నా. గా కుర్చీ నేను బెడ్రూమ్ దగ్గర పెట్టుకున్నానే, మంచం దగ్గర. బెడ్రూమ్లో కుర్చీ ఎందుకత్తమ్మా? ఇగో రోజు రాత్రికి ఆకలి పాడైతుంది. ఇక కుర్చీలు ఏమన్నా పెట్టుకొని పక్కకు జరుపుకొని వంటన్న. తెలివిగానే గిట్లా కుర్చీలో చేతి పెడితే ఏదో ఒకటి అందుతుంది తింటాన్నా. లేకపోతే ఇగో అర్ధరాత్రి లేచి వంట రూమ్లోకి పోయి తినాలంటే అస్సలు లేవబుద్ధి అవుతలేదు. ఇటు తినబుద్ధి అవుతుందాయే, ఇటు లేవబుద్ధి కాదాయే. ఏం చేస్తావు తీ అత్తమ్మ, మంచి ఐడియానే వచ్చింది నీకు. సపరేక వంట రూమ్లోనే వంట అయిపోతుంది కదా, అలానే ఒక మంచం వేసుకొని వండనుంటివి. ఇక రాను రాను గదే అవుతుంది కావచ్చే, గట్లనే వేయాల పడుతుంది. కుర్చీలన్నీ పెట్టుకోవస్తాను కానీ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ పెట్టుకోవస్తలేదా? ఏమవుతుంది అత్తమ్మా, ఐస్ క్రీమ్ కూడా ఓ చెంబులు వేసుకొని పెట్టుకోండి. ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్డ గుడ్డ తాగి వండచ్చు. కానీ నాకు చల్ల గడ్డ ఉంటేనే మింగ బుద్ధి అవుతుంది, గుట్టుకు గుట్టుకుమని. ఇట్లా నీళ్ళ లెక్క అవుతుంది, ఆగ బుద్ధే కాదు. ఏదైతే ఏంది అత్తమ్మా, ఇంత కడుపులోకి పోతే అయిపోయాయి. వదినా ఏం చేస్తున్నావు? దీనికి నేను ఖాళీగా కూర్చోవద్దు, ఇప్పటిదాకా వంట చేసి చచ్చినా. ఏం చేస్తున్నావు వదినా, ఖాళీగా ఉన్నావా అని అడగబట్టే. ఎందుకు స్వప్న, ఇగో ఇప్పటిదాకా వంట చేసి వంటిల్లంతా సరి వచ్చి ఇప్పుడే గిట్లా కూర్చున్నా. ఆకలి అయితే అంది తిందామంటే మీ అన్నయ్య ఇంకా వస్తలేడు. అన్నయ్య వచ్చినాక తిందామని చూస్తున్నా. అవునా వదినా, తిన్నాక ఖాళీగానే ఉంటావు కదా. నువ్వేం చెప్తానవే భార్య మొక్కవుతానా, ఖాళీగానే చచ్చినావు కదా నేను ఇప్పుడు. ఎందుకు స్వప్న? ఏం లేదు వదినా, నీకు ఫాళ్ళు కుట్టచ్చు కదా చీరలై. నా కొత్త చీరలు ఒక 5 ఉన్నాయి, కుట్టి ఫాళ్ళు. అయ్యో ఏం చీరలు స్వప్న? పట్టు చీరలే 5. ఇక ఎవరికెవరికో ఇస్తే పాడి చేస్తున్నారు చీరలు.
నువ్వైతే మంచిగా కుడతావు నీట్గా చాప వరుసుకొని. అది నేను మంచిగా కుడుతుంది, నీట్గా వస్తుంది. అసలు పాలు కుట్టిండ్రా లేదా అన్నట్టు ఉంటుంది అది కుడితే. ఉంటుంది ఎందుకుంటుంది, నీకు పుక్యానికి కుట్టిస్తా కదా, అన్నీ మంచిగానే ఉంటాయి. ఎందుకు స్వప్న, మీ ఊర్లో మంచి మంచి వాళ్ళు ఉన్నారు కదా టైలర్లు, వాళ్ళు కుట్టారట్నా? మళ్ళీ ఇంత చీర అటు ఇటు అయిందనుకో మళ్ళీ నీకే బాధ. ఏ కాదు వదిన, వాళ్ళకి వీళ్ళకి ఇస్తేనే చీర పాడవుతుందని భయం అవుతుంది. నీకు ఇచ్చినా అనుకో ఏమనిపించదు, ఎట్లున్నదో అట్లనే ఇస్తావు. ఎట్లున్నదో అట్లనే ఇస్తానే బర్రెదానా, ఫాలు కూడా కుట్టకుండా ఇస్తా, సరేనా? అవే దీనికి 100 టైలర్లు ఉన్నారడ. నేను అత్తగారికి పైసలు కూడా ఏం తక్కువనే లేవు, ఎన్నంటాన్నిచ్చి కుట్టించుకోవచ్చు. అయినా దీనికి పిసిడి మొక్కదానికి నా దగ్గరనే కుట్టియాల పుక్యానికి. నాయి కూడా 3 చీరలు ఉన్నాయే కుట్టు. నీకేం చీరలు వద్దమ్మా? కాటన్ చీరలు ఉన్నాయే, ఎండాకాలం మంచి చల్లగా ఉంటుందని కొనుక్కున్నా. ఇంత కట్టుకునే కాటన్ చీరలకు ఫాల్ ఎందుకు వద్దమ్మా? పట్టి కట్టుకోక మళ్ళీ మీకే బరువు అవుతుంది చీర. బరువు అయితే కానీ పాలు లేకుండా ఎట్లా పాడవుతుంది చీర? పాలు ఉంటేనే చీరకు అందం, చీర కట్టుకుంటే మనకు అందం. బర్రె డ్రమ్ముకు ఏదో బట్ట చుట్టినట్టుంటుంది నీకు కడితే, దానికి నీకు ఫాల్ ఎందుకే? అట్లనే కొంగులు కూడా అల్లి వదిన, పూసలు ఏమైనా కావాలంటే అన్నయ్యతో తెప్పించుకో. దీని మొఖంలో పూసలు తెచ్చిపోయ్యా, ఫాళ్ళు గుట్టుడే కాక ఇంకా కొంగులు కూడా కుట్టన్నట దీనికి. పూసలు తెప్పించుకో అన్నట అన్నయ్యతోటి. నేను ఎట్లా కనబడతాననే మీకు? నేను ఒక నిమిషం కూసోవద్దు నిల్చోవద్దు, ఇక మొత్తం మీకు షాకిరి వేసుకుంటూనే కూసోవాలి. నా కాటన్ చీరలకు కూడా గుట్టే కొంగులు, వాటికి కూడా గోండాలు అల్లితే మంచిగా కనబడుతుంది. అల్లుతా కొంగులు అల్లుతా, కాటన్ చీరలకు కూడా కొంగులు అల్లుతా. నీకు కూడా ఏమైనా పూసలు పెట్టమంటావా, వట్టి ఎగుట్టమంటావా? ఏ పూసలు పెడితే నేను కొంచెం వేజుడుగానే నాకు మంచిగా కనబడుతుంది అంటావా? సరే పెట్టు, పూసలు పెట్టే గుట్టు మంచిగా. వదినా, నేను కొన్ని వాట్సాప్లో ఫొటోస్ పంపుతా, నాకైతే సేమ్ అట్లనే అల్లు. నాకు కూడా 2-3 పెట్టే, నా కాటన్ చీరల కొంగులకు కూడా అల్లుతుంది. అదిని పెట్టుండ్రి. ఇంకెవరి అని ఉంటే చీరలు పట్టుకొచ్చి కొంగులు అల్లుతా. ఆమెది కూడా ఏమన్నా లుంగిలు దోతిలు ఉంటుంది ఏంటి అత్తమ్మా, వాటికి కూడా కొంగులు ఉంటే గోండాలు అల్లుతా. మీ ఇద్దరికి ఎత్తే ఎట్లా, మళ్ళీ మామయ్య కూడా ఫీల్ అవుతాడు కదా, మామయ్యకి కూడా అల్లుతా. వీళ్ళ అచ్చొచ్చిన ఆంబోతు ముఖాలల్లా చెప్పు నాడలు పెడితే. రాణి దీని రాని ముఖం అంగడి పోతే ఏందే పందిదానా, తిట్టుడు కూడా ప్రశాంతంగా తిట్టుకొనియవు. ఏందత్తమ్మా? గొన్నని పాలు తెచ్చి అంత గొంతు ఎండుకపోతుంది. గొంతు ఎండుకపోతే ఎవరన్నా నీళ్లు తాగుతారే బర్రె ముఖపుదానా? పాలు తాగరే పంది లెక్క? దీనికో బర్రెని తెచ్చి పక్కకు పెట్టాలి, ఆకలైనప్పుడల్లా పాలు తాగుకుంటూ కూర్చుంటుంది. చిన్న దుడ్డ లెక్కనే ఉంటుంది దీని దుడ్డే ముఖంలో చెప్పు పెడితే. ఇంకా ప్యాన్ కొంచెం ఎక్క పెట్టే. అవును మమ్మీ, గాలి వస్తలేదు అసలు. నీకోసం ఏసీ పెట్టిమంట బిడ్డ, అన్న పెట్టిస్తాడు. ఏసీ ఎందుకు పెట్టాడు అన్న? ఏసీలు పెట్టిస్తాడు, కూలర్లు పెట్టిస్తాడు, అన్నీ పెట్టిస్తాడు. నాకు ఒక చీర కొనమంటే కొనడు కానీ మీకు అన్నీ పెట్టిస్తాడు అని. రాణి, నీకు తెలియదే సరి, దీనికి ఏమైంది? కలవరిస్తుందా? రాణి లేవే, ఏం కలవరిస్తున్నావు? కొన్ని నీళ్ళు తాగి వండుకోలే. అదే మంచిగా తిన్నారు పన్నారు. నా ఏం మాట్లాడుతున్నావే? ఏమైంది? కలనా ఇది? మరి ఏందో కలవరిస్తాను. కొన్ని నీళ్ళు తెచ్చి అన్న. అద్దు కూసోవే. ఇంత దిక్కుమాల కళ వచ్చిందేంది? అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉండక ఇంకా గవ్వే కళలు నన్ను ఎంటాడుతాయి. ఏం కళ వచ్చిందే? ఎవరు వచ్చిండు కళలా? ఇంకెవలే, మా అత్తమ్మ ఉన్న ఆడబిడ్డ. ఓరిని రోగం పాడగాను, మంచిగా ప్రశాంతంగా ఉండక ఇడికి వచ్చి ఇంకా గాలరందినావే. అలా తలుసుకుంటావన్నావా? వాళ్ళని ఎందుకు తలుసుకుంటానే, రాజుని తలుసుకుంటావా అన్న? వీళ్ళు వచ్చిండ్రు కళలకు. నువ్వెవరిని తలుసుకున్నా ఏడిపోయినా వాళ్ళు నీ ఎంబడే ఉరికొత్తారు. నిన్నే ఏడిచి పెడతారు వాళ్ళు. అవునే సరే, శరత్ అన్న మళ్ళీ ఫోన్ చేసిండా? చేసిండు. అందరు వచ్చిండట, పార్టీ చేసుకుంటాడట.
అవునావే, రాజు కూడా వచ్చిండా? వీడియో కాల్ చేసిండా? చూసినావా నువ్వు రాజుని? చూసిన. వీడియో కాల్ చేయమంటే చేసిండు. రాజుని చూపెట్టావా ఎట్లా తాగుతాండో చూసి చెప్తా రానికి అని చెప్పిన. చూసినావా నేను రాజుని? చూసిన. సరితక్క, మా రానక్కకు ఒక బాటిల్ పంపుతావా అని అడిగిండు. నీ రోగంప అడిగాను. ఇంకా తాగుబోతే వాళ్ళందరూ తాగుతూ ఉంటేనట నేను వీడియో కాల్ చేసి మాట్లాడుతానట. మరెందుకు అట్లా అన్నావు? నేనే ఫోన్ చేసిన. వాళ్ళకి ప్రోగ్రాం పెట్టుకొని మనకు ఫోన్ చేసే ముఖాలేనా లై? ఫోన్ చేస్తే అందరు వస్తున్నారు పెట్టే అని పెట్టేసిండు. రాజైతే వస్తున్నాడని చెప్పిండు కదా. రాజేనే తల్లి ఇవన్నీ కథలు పడేది. అలా బాగా వస్తే అన్నీ వేయడా? నీకు తెలియదా? ఈ రానమ్మ రాజలోకంలో నుంచి బయటకు వచ్చేసరికి తెల్లారుతుంది. కానీ ఎట్లున్నారు దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అంతవరకు సెలవు మరి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మీరన్నా చూసారా రాజుని? అందరిని అడిగాయిగా ఇంటింటికి పోయి.